ఎప్పుడైతే చూసినారో ఇది ఆన్ అయింది. సో గ్యాస్ ఇప్పుడు మనకి గ్యాస్ అని ఒకటి మనకి వన్ సైడ్ హీటింగ్ అవుతుందండి. ఏం లేదండి, చిన్నగా ఫార్వర్డ్ స్విచ్ పెట్టేసుకుని మేడం ఇది మీ బండి ఎక్సిలేటర్ లాగా మేడం. సో మీకు ఎంత ఫాస్ట్ కావాలా ఫాస్ట్ పెట్టొచ్చు, స్లో కావాలా మీరు స్లో పెట్టొచ్చు. మీరు సరేనా, చిన్నగా మీరు రోలర్ తిప్పుకున్నారంటే ఒక 10 to 15 minutes డిపెండింగ్ అపాన్ క్లైమేటికల్ కండిషన్ మీ డ్రమ్ అనే ఒకటి వేడెక్కుతుందండి. మీది మనం స్పీడ్ కావాలంటే కూడా స్పీడ్ చేసుకోవచ్చు మేడం మనం. సో ఆటోమేటిక్గా అన్ని అంటే చెమట తీయకుండా చేయొచ్చు అంటారా? అంతే మేడం. సో గ్యారంటీ ఏమని ఇస్తారు ఈ మిషన్? 1 year వ్యారంటీ. సో స్టేజ్ 1 లో మనము డ్రమ్ సైజ్ గురించి మాట్లాడినాము. అట్లంటే 400-600 కి డిఫరెన్స్ మనం చూసుకున్నాము. దాని తర్వాత మనం ఆటోమేషన్ చూసినాము. అట్లంటే రెగ్యులేటర్ మనం గ్యాస్ ఆన్ చేసేసి గ్యాస్ అని ఒక డైరెక్ట్ పాస్ కాకుండా మనం మిషన్ లో సాలిడ్ వాల్ అని ఒకటి వేస్తాము. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఈ స్విచ్ ఉన్నది కదా, ఈ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ లాగా వెలుగుతుంది కదా మేడం. బర్నింగ్ ఇప్పుడు కన్ఫర్మేషన్ కావాలా లోపల ఎట్లా ఆటోమేషన్ అవుతుందని. సో ఈ స్విచ్ మీకు ఇండికేషన్ ఇచ్చేస్తుంది. ఇది ఆఫ్ అయినప్పుడు బర్నర్ అన్న ఒకటి ఆఫ్ అవుతుంది. దాని తర్వాత ఆన్ అయినప్పుడు బర్నర్ అన్న ఒకటి ఆన్ అవుతుంది. మనకి ఒక పని చేద్దాం మేడం, ఒక శారీస్ ఉన్నది కదా, శారీ మీకు ఏ విధంగా మనకి వెళ్తుంది, మనము ఎలా వర్కింగ్ ఉన్నది ఇది ఒకసారి మీకు చూపిస్తానండి మేడం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ శారీ పైన హెవీ వర్క్, ప్లాస్టిక్ వర్క్, స్టోన్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది. అలాంటిది ఈ శారీలో ఇది బాల్ వర్క్ అంటాము. ఇదే శారీ నేను అట్లీస్ట్ మోర్ దాన్ ఒక 300 times నేను డెమోగా వాడి ఉంటాను. యాక్చువల్ చూస్తే మనము శారీస్ ఒక 4 times to 6 times మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. బట్ స్టిల్ ఈ కుందన్స్ డ్యామేజ్ లేకుండా మన మిషన్ రోలింగ్ కానివ్వండి, ఐరనింగ్ కానివ్వండి, లేదా పాలిషింగ్ కానివ్వండి, లేదా స్టార్చ్ చేసి ఐరనింగ్ కానివ్వండి. సో అన్ని ఇదే మిషన్ లో మనకి ఎలా అవుతుందో మీకు ఒక ట్రయల్ వేసి చూపిస్తానండి. శారీ ఎప్పుడైతే ఉన్నదండి ఈ విధంగా మనము కొంగు పట్టేసుకోవాలా మేడం. అందరూ శారీని ఉల్టా ఏమంటారు మేడం, మీరు ఇంట్లో ఎట్లా అరేంజ్ చేస్తారు, స్ట్రైట్ గానే పెట్టి అరేంజ్ చేస్తారు కదా. సో ఎనీ వర్క్ ఉన్న శారీ కూడా మీరు ఈ విధంగా కింద వేసుకొని ఈ 2 సపోర్ట్ పైప్ చూస్తున్నారు మీరు. ఈ సపోర్ట్ పైప్ ఏమంటే మీకు శారీని టెన్షన్ తీసుకుని మీకు స్ట్రైట్ గా మనము పెట్టొచ్చు, మనము స్ట్రైట్ గా తీసుకుని వెళ్తుంది. సో ఈ విధంగా ఈ రోలర్ పైన శారీని ఇలా వదిలేసి మేడం పుట్టి ఉన్నది కదండి, బెల్ట్ పైన ఈ విధంగా వదిలేస్తే శారీని అదే తీసుకొని వెళ్తుందండి. మీకు స్టోన్స్ ఉన్న ఏం ఫరక్ పడదు, ఏముండదండి. మీకు ఈ విధంగా శారీని మీకు తీసుకొని వెళ్తుంది, అదే తీసుకెళ్తుంది. స్టోన్స్ ఉన్నా కానీ అలా వెళ్ళిపోతుంది. స్టోన్స్ ఉన్నా కానీ మీకు శారీకి ఒకటి డ్యామేజెస్ అని ఒకటి ఉండదు, స్టోన్ వర్క్ కూడా డ్యామేజ్ అని ఒకటి ఉండదండి మీకు. ఈ విధంగా మీరు ఆటోమేషన్ అన్నాను. అట్లంటే మీకు స్ప్రే కానివ్వండి, అట్లంటే స్ప్రేలో మీరు మేడం పాలిషింగ్ కి ఎలా లిక్విడ్ వాడతారు, స్టార్చ్ కి ఎలా లిక్విడ్ వాడతారు, ఇదంతా మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను మేడం మీకు నేను. సో వాటర్ కూడా ఆటోమేటిక్. ఎగ్జాక్ట్లీ. సో మీరు బయట వాటర్ లో ముంచేసి దాని తర్వాత శారీ వేయాలా లేదా హ్యాండ్ తో కొనాలా అలాంటిది ఏమి ఉండదండి. మీకు డైరెక్ట్ అయిపోతుంది, ఇక్కడ డైరెక్ట్ మీకు ఇక్కడనే అయిపోతుంది. మీకు సింపుల్ గా చేసేయచ్చు అంటారు వర్క్. సింపుల్ గా మీరు వర్క్ చేయొచ్చు మేడం. మీరు మేడం ఇంకొకటి మేడం, శారీ మీరు సైడ్ నిలబడి మీరు శారీని పంపిస్తానంటే కాదు మేడం. ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఐరనింగ్ మీరు శారీని ఈ విధంగా సాగాలండి. సో మీరు ఎంత నీట్ గా ఇక్కడ నుంచి పంపిస్తారో మేడం, ఏదైనా డ్యామేజెస్ ఏదైనా ఉన్నదా మేడం చెక్ చేయండి మేడం. చాలా నీట్ గా ఐరన్ అయిపోయి నీట్ గా వస్తుంది, మడత పడ్డట్టు కూడా ఎక్కడ లేదు. ఎగ్జాక్ట్లీ మేడం. సో బేసిక్ గా స్పెషలైజేషన్ దీంట్లో ఎనీ వర్క్ సారీ ఉంటే కూడా డ్యామేజెస్ అనే ఒకటి ఉండదు మేడం మన మిషన్ పైన. చాలా నీట్ గా వచ్చేస్తుంది శారీ. మెకానిజం లా దీనిపైన సింపుల్ గా ఒక గేర్ మోటార్ ఇచ్చున్నానండి. గేర్ మోటార్ 2 పుల్లీలు ఇచ్చున్నాను. సో ఆటోమేషన్ గురించి అదే పరిగెత్తుంది. ఇది ఆటోమేటిక్ కాదు మేడం. మీకు ఆటోమేటిక్ ఎప్పుడైతుంది, ఎప్పుడైతే గ్యాస్ అదే ఆన్ ఆఫ్ ఇప్పుడు మీరు ఇక్కడ దాకా చూపించినాను మీకు ఈ టెంపరేచర్ వచ్చింది. ఈ టెంపరేచర్ లో మీకు గ్యాస్ అని ఒకటి డిస్కనెక్ట్ అయింది, మరి దాని తర్వాత ఆన్ అవుతుంది. సో ఆన్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ మెకానిజం అండి. సైజ్ గురించి మాట్లాడాము మనము. మిషన్ సైజ్ 4/8 ఉంటుందండి అండ్ హైట్ వచ్చి మనకి 4 ఉంటుందండి. సో ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ మనం దీంట్లో రోలింగ్ కానివ్వండి, ఐరనింగ్ కానివ్వండి, పాలిషింగ్ కానివ్వండి, లేదా గన్ చేసి ఐరనింగ్ కానివ్వండి, ఇదంతా ఏదైనా మనం చేసుకోవచ్చు మేడం.